కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. ఊర్లలో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే బుగ్గలేయడానికైనా, డోజింగ్కైనా, ప్రతిరోజు చెత్త సేకరించడానికైనా చాలా మంచి అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే. ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకి వచ్చే జీతమే 30,000. అందులోకెళ్ళి వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు, వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఏమైపోయిందంటే ఈ 2 ఏళ్లలో ట్రాక్టర్లలో ఆయిల్ కూడా మార్చలే, ట్రాక్టర్ సర్వీసింగ్ కూడా చేయలే, ట్రాక్టర్ల టైర్లు అరిగిపోతే టైర్లు కూడా మార్చలే. ఇప్పుడు ఆ బరువంతా మీ మీద పడ్డది. 2 ఏళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. నిజానికి వాళ్ళు ఏం పట్టించుకోలే. సెక్రటరీలను వాళ్ళని కూడా తప్పు పట్టలేదు. వాళ్ళకి వచ్చే జీతం 30,000. పెళ్ళాం పిల్లలు లేరా, స్కూల్ ఫీజు కట్టద్దా, వాళ్ళు బతకాలి కదా. ఆ 30,000 అప్పుడో ఇప్పుడో ఇంత డీజిల్ పోసి 3 వద్దులకో 4 వద్దులకు ఒక్కనా ట్రాక్టర్ నడిపింది. ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ వస్తే బుగ్గలు వేసింది, కానీ నడిమిట్ల బుగ్గలు కూడా వేయలే. ఇప్పుడు మీ ఊళ్ళల్లో పోతుంటే ఆ పేరుకపోయిన దుమ్ము, ట్రాక్టర్లలో కనీసం సర్వీసింగ్ లేక టైర్లు అరిగిపోయి, డీజిల్ లేక, ఆయిల్ మార్చక, ఫిల్టర్లు మార్చక, బ్లేడ్లు ఖరాబ్ అయిపోయి ఇవాళ ఎన్నో సమస్యలు మీకు స్వాగతం చెప్పినాయి. నిజంగా ఇది ఒక ఛాలెంజ్ మీకు చెప్పాలంటే. కానీ భయపడకండి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. అధైర్యం వద్దు. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే 2 ఏళ్ల రేవంత్ పాలన మార్చింది, అస్సలు పట్టించుకోలే.